బోండా ఉమ రంగంలోకి దిగారు. తెలుగుదేశం వాళ్ళు మొన్నటి నుంచి సైలెంట్‌గా ఉన్నారు. మండపేట ఇష్యూ వచ్చాక కాంట్రవర్సీ అందులో అంతకుముందు ఎవరు కింద నాయకులు ఎవరో మాట్లాడారు. జ్యోతుల నెహ్రూనో మాట్లాడారనుకుంటే. స్వయంగా చంద్రబాబు నాయుడే మండపేటది ప్రకటించారు. అట్లాంటి దాంతో తెలుగుదేశం శ్రేణులకు ఉత్సాహం వచ్చేసింది. సైలెంట్‌గా ఉన్నారు. జనసేన శ్రేణులు ఆగ్రహించారు. ఇవాళ వాళ్ళు వైలెంట్ అయ్యారు. ఈ 4 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ స్పందించడంతో వీళ్ళకి ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి నీరసం వచ్చింది. అయితే అసలు పాయింట్ తెలుగుదేశం పార్టీలో ఇట్లాంటి వాటి మీద వెంటనే ప్రతిదానికి వెంటనే స్పందించేటువంటి లోకేష్ కానీ చంద్రబాబు కానీ అస్సలు మాట్లాడట్లేదు. దీని మీద ఏం కౌంటర్ రాలేదు ఇప్పటిదాకా కూడా. లేదా అధికారిక ప్రకటన ఏమి విడుదల కాలేదు. ఎందుకని చెప్తారా సమాధానం? పొత్తు ధర్మం తప్పడము లేదా అనౌన్స్ చేయడం మీదన. అట్లాగే 3వ వంతు స్థానాలు అంటున్నటువంటి పవన్ కళ్యాణ్కి అది ఇవ్వదలుచుకున్నారా లేదా? అది చర్చల తర్వాత ఏమన్నా పవన్ని తగ్గిద్దాం అనుకుంటున్నారా? అంటే పవన్ ఆ స్థాయి పొత్తుకు సంబంధించినంత వరకు డిసైడ్ అయినట్టా లేదా? ఇది తేల్చాల్సింది.